నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ తన బృందంతో కలిసి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవటం రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ వర్గాల్లో కూడా చర్చకు దారితీసింది. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశం సాధారణ భేటీ కాదని, భవిష్యత్తులో పెద్ద పెట్టుబడులకు మార్గం సుగమం చేసే చర్చల ప్రారంభంగా చూడాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీలో సంజయ్ దత్ తో పాటు గౌరవ్ దుబే, కునాల్ పటేల్, అనుజ్ కుమార్ వంటి ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో జరిగిన చర్చలు చాలా సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించిన పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రధాన సినీ కేంద్రంగా ఎలా తీర్చిదిద్దాలనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కొంతసేపు సంజయ్ దత్తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు కూడా సమాచారం రావటం ఈ భేటీకి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా సీఎం అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం సిటీ నిర్మాణానికి ఉన్న అవకాశాలను వివరించినట్లు తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫిలిం సిటీ లేకపోవడం ఒక పెద్ద లోటుగా కనిపిస్తోంది. ఈ లోటును భర్తీ చేయడానికి ప్రభుత్వం చాలా కాలంగా ప్రణాళికలు రూపొందిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అవి అమల్లోకి రాలేదు. ఇప్పుడు బాలీవుడ్ స్థాయి ప్రముఖులతో జరిగిన ఈ చర్చల నేపథ్యంలో ఆ ప్రణాళికలు వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతితో పాటు విశాఖపట్నం నగరాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు సమాచారం. విశాఖపట్నం సహజ సిద్ధమైన అందాలు, సముద్ర తీరం, కొండలు, ఆధునిక మౌలిక సదుపాయాలు వంటి అంశాలు సినిమా షూటింగ్లకు చాలా అనుకూలంగా ఉంటాయని ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో కూడా స్టూడియోలు, షూటింగ్ లొకేషన్లు, పోస్ట్ ప్రొడక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ముఖ్యంగా సినిమా షూటింగ్లకు అనుమతులు పొందడంలో ఉండే ఆలస్యాలను తగ్గించేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ద్వారా నిర్మాతలు, దర్శకులు అనవసరంగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. అలాగే షూటింగ్లకు అవసరమైన అనుమతులు చాలా తక్కువ సమయంలోనే లభిస్తాయి. అదనంగా సబ్సిడీలు, పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనుభవం ఉన్న సంజయ్ దత్ బృందాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్లు, డబ్బింగ్ థియేటర్లు, విజువల్ ఎఫెక్ట్స్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు ఆహ్వానమిచ్చారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. సినిమా రంగం అనేది కేవలం నటులు, దర్శకులకే పరిమితం కాదు. ఇందులో టెక్నీషియన్లు, లైటింగ్ సిబ్బంది, సెట్ డిజైనర్లు, డ్రైవర్లు, హోటల్ సిబ్బంది ఇలా అనేక రంగాలకు సంబంధించిన వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఈ భేటీ వెనుక గతంలో జరిగిన చర్చలు కొనసాగింపే ఉందని కూడా సమాచారం. ఇటీవల నారా లోకేష్ ముంబైలో బాలీవుడ్ ప్రముఖులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులపై చర్చలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ సమావేశాల్లో వచ్చిన ప్రతిపాదనలు ఇప్పుడు అమరావతిలో జరిగిన ఈ భేటీ ద్వారా మరింత ముందుకు వెళ్లినట్లు కనిపిస్తోంది. ముంబై నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సంజయ్ దత్ బృందం అక్కడి నుంచి సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలవటం ఈ చర్చల ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఈ ప్రణాళికలు కార్యరూపం దాల్చితే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమకు ఒక కొత్త దశ ప్రారంభమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రధానంగా హైదరాబాద్కే పరిమితమై ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా సమాన స్థాయిలో మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో అనేక చిత్రాలు ఇక్కడే తెరకెక్కే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బాలీవుడ్, కాలీవుడ్, శాండిల్వుడ్ వంటి ఇతర భాషా చిత్రాల షూటింగ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పర్యాటక రంగం కూడా గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. సినిమా షూటింగ్ల కోసం వచ్చే బృందాలు స్థానిక హోటల్స్ లో ఉండటం, రవాణా సేవలు వినియోగించడం, ఇతర సేవలను ఉపయోగించడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. దీని ప్రభావం చిన్న వ్యాపారాల నుంచి పెద్ద హోటల్ పరిశ్రమల వరకు విస్తరిస్తుంది. అదనంగా రాష్ట్రానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే సంజయ్ దత్, చంద్రబాబు మధ్య జరిగిన ఈ భేటీ కేవలం ఒక సాధారణ సమావేశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలక దిశానిర్దేశంగా కనిపిస్తోంది. ఫిలిం సిటీ నిర్మాణం, స్టూడియోల ఏర్పాటు, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలు త్వరలోనే కార్యరూపం దాల్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ ప్రణాళికలు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రముఖ సినీ కేంద్రాల్లో ఒకటిగా ఎదగటం దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.